మనోజ్ రోహిణిని తీసుకొని ఇంట్లోకి వేస్తాడు. అది చూసిన ప్రభావతి చాలా హడావిడి చేస్తూ అందరినీ పిలుస్తూ ఉంటుంది. మౌనిక తొందరగా రండి, మీ వదినొచ్చింది అని చెప్పేసి హడావిడి చేస్తుంది. అందరూ కిందికి వస్తారు. రాగానే సుశీలమ్మతో ప్రభావతి ఎటకారంగా ఇలా అంటూ ఉంటుంది. ఏమండి అత్తయ్య గారు, ఎలా ఉంది నా సెలక్షన్? సూపర్గా ఉంది కదా, మీ అబ్బాయి సెలక్షను ఉంది, ఎందుకు పనికి రాకుండా అని చెప్పేసి అనగానే వెంటనే సుశీలమ్మ ఇలా అంటుంది. అవును, నీ మొహానికి ఏమైంది? మరి బాగానే ఉన్నావు కదా నువ్వు అనగానే వెంటనే ప్రభావతి ఉండి, ఏంటండి మీరు అనేది నాకు అర్థం కాలేదు అనగానే, నిన్ను సెలెక్ట్ చేసింది కూడా మావాడే కదా అని చెప్పేసి అలా అంటుంది. అప్పుడు ప్రభావతికి పంచు పడుద్ది. ఇంకా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. మనోజ్ ఉండి, నానమ్మ తను రోహిణి, నేను చేసుకునే నా భార్య అని చెప్పేసి పరిచయం చేస్తాడు. అప్పుడు వెంటనే సుశీలమ్మ ఉండి, తను మీనా, ఈ ఇంటికి పెద్ద కోడలు, నా మనవరాలు అని చెప్పేసి పరిచయం చేస్తుంది. అప్పుడు వెంటనే ప్రభావతి మళ్ళీ కలుగజేసుకొని, పెళ్ళికి ముందు గుడి ముందు పూలు అమ్ముకునేదిలే అని చెప్పేసి ఎటకారంగా అంటుంది. అప్పుడు వెంటనే సుశీలమ్మ మాత్రం తగ్గకుండా, నీ కోడలు మాత్రం తక్కువ, మసిపూసి మారేడుకాయ చేస్తుందంట కదా అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రోహిణి ఏమో మనసులో ఇలా అనుకుంటుంది, ఈవిడేంది నా గురించి అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది అనగానే సుశీలమ్మ మళ్ళీ కవర్ చేస్తూ, అదే అందరికీ మేకప్లు వేసి అందంగా తయారు చేస్తుందంట కదా, ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టిన కామాక్షిని కూడా కలర్ఫుల్గా తయారు చేయలేదు అని చెప్పేసి అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు. ఒకసారి నీ చెయ్యి అమ్మ అని చెప్పేసి తన చేతిని చూస్తూ ఉంటుంది. చూడగానే తనకేదో జాతకం తెలిసినట్టుగా తను అలా షాక్ అయిపోతుంది. ఓహో, ఈ అమ్మాయి మాయలేడిలాగానే ఉంది, ఈ అమ్మాయి జాతకంలో ముందుగా కొడుకే పుడతాడు అని చెప్పేసి అనగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఇదేంటి నాకు ముందే పెళ్ళి అయిందని, నాకు కొడుకు కూడా ఉన్నాడని ఈ ముసలిదానికి తెలిసిపోయిందా ఏంటి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ప్రభావతి ఉండి, అదేంటత్తయ్య, ఇంటికి కాబోయే కోడల్ని ఒకసారి అంత మాట అన్నారు అనగానే వెంటనే సుశీల ఇలా అంటుంది. ప్రభావతి, నువ్వెందుకో పప్పులో కాలేస్తున్నట్టు నాకు అనిపించేస్తుందిలే అని చెప్పేసి మీనా చేయి తీసుకొని చూస్తుంది. మీనా చేయి చూసి తను చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంకా తన చెయ్యేమో చాలా బాగుందని చెప్తుంది. అలా ఇద్దరి జాతకాలని చూసి సూపర్ సూపర్ అనుకుంటూ అక్కడ నుండి తనైతే వెళ్ళిపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది ఇంకా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.